హాయ్ అండి, వెల్కమ్ టు సత్య ఫుడ్ బ్లాగ్స్. ఈ రోజైతే మన వీడియోలో గోంగూర చికెన్ తయారు చేద్దాం. గోంగూర తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి శరీరంలో ఐరన్ తగ్గిపోతే గోంగూర తినమంటాడు డాక్టరు. ఓకేనా, ఈరోజైతే హెల్తీగా గోంగూర చికెన్ అయితే తయారు చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇప్పుడైతే మనకి గోంగూర చికెన్కి కావాల్సిన పదార్థాలు అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయండి. ఫ్రెష్గా నవనవలాడుతున్న గోంగూర, ఫ్రెష్ చికెన్ అండి, పసుపుతో కడిగింది, నెక్స్ట్ పసుపు ఒకటి, నెక్స్ట్ చిన్న వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, నెక్స్ట్ అల్లం కూడా గరం మసాలా కింద దంచేస్తామండి. నెక్స్ట్ చికెన్ మసాలా ప్యాకెట్ కూడా రెడీగా ఉంది. ఉప్పు కారం అన్నది వంటలో వేస్తామండి, వంట స్టార్ట్ అయినప్పుడు. సో మనం అయితే గోంగూర చికెన్ ఇలా ప్రిపేర్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం గోంగూర చికెన్కి పెనంలోని గరం మసాలా వేసామండి. గరం మసాలా అయితే ఇలా వేయించాలి ఆయిల్లోని. నెక్స్ట్ అయితే మనం ఇలా శుభ్రం కడిగిన చికెన్ ఉంది కదా, ఈ చికెన్ వచ్చేసి బౌల్లోకి వేసుకోవాలండి. ఇలాగా చికెన్ వేసుకుని రెండు కూడా ఇలా మిక్స్ చేయాలి. గరం మసాలానే నెక్స్ట్ ఎందాక వేసుకున్నాం కదా ఉల్లిపాయలు, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, ఆ మసాలాతో పాటు చికెన్ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోని కొబ్బరి పౌడర్ వేసుకోవాలండి మన టేస్ట్కి లైట్గా. వంట మా ఫ్రెండ్ ఇంటి దగ్గర చేస్తున్నాండి. ఇతను కారంలోని ఉప్పుని ఎల్లుల్లిపాయలు కూడా రెడీమేడ్గా తయారు చేసి పెట్టుకున్నాడు. అంటే ఉప్పు కారం ఎల్లుల్లిపాయలు కూడా ఒకసారి పడతాయి అన్నమాట మన కర్రీలో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ అయితే బాగా మగ్గింది. మగ్గిన తర్వాత ఈ నవనవలాడే గోంగూర మనం ఇప్పుడైతే కర్రీలో వేసేస్తున్నాం అండి. చికెన్లో ఇలా గోంగూర వేసుకుని దీంతోపాటు బాయిల్డ్ అవుతుంది. ఇది గోంగూర చికెన్ ఇలా కలిపేసిన తర్వాత చాలాసేపు మగ్గనివ్వాలి. ఇది బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ అయితే గరం మసాలా వేసుకోవాలండి లైట్గానే, అంటే ఆల్రెడీ వేసాం కదా గరం మసాలా. ఓకేనా, నెక్స్ట్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. మనకు రాజు ఇదే కదండి చికెన్ మసాలా కర్రీకి. చికెన్ మసాలా కూడా వేసుకొని ఈ రెండు కూడా తిరగలపాలి. నెక్స్ట్ మా ఫ్రెండ్ చాలా తెలివైనడండి, కారం పాడవకుండా టేస్ట్గా ఉండాలనేసి ఇందులో అన్నీ కలిపేసాడు కదా, ఆ వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా. ఇప్పుడైతే ఉప్పు కారం నెక్స్ట్ లైట్గా వెల్లుల్లి కూడా మనం ఒకేసారి యాడ్ చేసేస్తున్నాం గోంగూర చికెన్లోనే. ఇదంతా తిరగ కలుపుకోవాలండి. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి లైట్గానే, ఆల్రెడీ కారంలో ఉంది కదా. మా ఫ్రెండ్ ఇంట్లో గోంగూర చికెన్ అయితే రెడీ చేస్తామండి. బ్యాచులర్ వంటకాలు కూడా చాలా బాగుంటాయండి, ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం కదా. వేడి అన్నంలో అలా గోంగూర చికెన్ వేసుకుని తింటే ఉంటుందండి, ఆ టేస్టే వేరండి. మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి. యమ్మీ గోంగూర చికెన్. గోంగూర ఒకటి, పాలకూర